హీరోయిన్ రాధిక ఆప్తే అందరికీ పరిచయం ఉన్న పేరే. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు నాలాంటి పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదు, మనీ కోసమే అలాంటి సినిమాలు చేశాను అంటూ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసింది. అసలు ఏ సందర్భంలో ఇలాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది? సో మనందరికీ బాగా పరిచయం అనమాట. లెజెండ్, లయన్ సినిమాలతో రాధిక ఆప్టే గారు మనకి తెలుగు వాళ్ళకి కూడా ఆవిడ సుపరిచితమే. సో లెజెండ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఆవిడకి కూడా మంచి పేరు వచ్చిందనమాట. సో ఆవిడ నీకంటి చూపులతో సాంగ్లో ఆవిడిచ్చే హావభావాలు కానీ, సో ఆ సినిమా మొత్తంలో కూడా అదరగొట్టేశారు ఆవిడ ఉన్నంతసేపు కూడా. సో అయితే బాలీవుడ్ నుంచి వచ్చి సౌత్ సినిమాలు చేస్తున్నప్పుడు ఆవిడని చాలా అంటే లాంగ్ లొకేషన్స్లో షూటింగ్ చేయడం, ఎక్కువ మంది జెంట్స్ మాత్రం ఉండి లేడీస్కి అసలు వీళ్ళ స్టాఫ్ని కూడా రానియకుండా అలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేశారంట. సో ఆవిడ 20 years అయిన సందర్భంగా ఇంటర్వ్యూలో అయితే ఆవిడ ఈ విషయాలు పంచుకున్నారు. సో అవుట్స్కట్స్తో షూటింగ్ చేయడం, ఎందుకంటే మన వాళ్ళు సిటీల్లో చేస్తే జనం గుమ్మి కొడతారు కాబట్టి ప్రశాంతంగా కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ సెట్స్ వేసుకుని అక్కడ చేస్తూ ఉంటారు. సో లేదంటే రామోజీ ఫిల్మ్ సిటీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళి చేస్తుంటారు అనమాట. సో మరి ఈవిడ కొన్ని సౌత్ సినిమాలు చేస్తున్నప్పుడు అసలు చాలామంది ఈవిడ ఒక్కదాన్ని పిలిపించి షూటింగ్కి మిగిలినంత మగవాళ్ళు ఉండడం కానీ, చాలా వాళ్ళు ఆడవాళ్ళ మీద సెటైర్లు వేసుకోవడం కానీ, జోకులు వేసుకోవడం కానీ, సో ఈవిడికి చాలా ఇబ్బందిగాను భయంగాను కూడా అనిపించాయంట. సో మరి అలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాలు ఎందుకు చేశారని అడగగా, సో అప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, సో మరి తప్పలేదు, నేను ఓవర్కమ్ అవడానికి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. సో వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టు చేశాను. అప్పటికి జడ్జిమెంట్ అదంతా పక్కన పెట్టేశాను. సో అప్పటికి ఏదొస్తే అది నాకు లక్కీగా సౌత్లో చాలా ఛాన్సెస్ వచ్చాయి. సో అక్కడ నుంచి నేను ఇలా సంపాదించుకున్నానని చెప్పి ఆవిడ చెప్పారు. సో మరి అందుకే ఆ ఇండస్ట్రీ అంటే నాకు కృతజ్ఞత ఉంటుందని కూడా ఆవిడ చెప్పారనమాట. బట్ ఇప్పుడు ఆవిడ సౌత్లో అయితే ఎక్కువ కనిపించట్లేదు, మొత్తం నార్త్ వెబ్ సిరీస్లో సినిమాలు ఏవో చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆవిడనైతే మన వాళ్ళు చాలామంది మర్చిపోయారు కూడా. మళ్ళీ ఎవరన్నా ఆవిడ క్యారెక్టర్కి పనికి వస్తే మళ్ళీ వెనక్కి తీసుకొస్తారేమో, ఎందుకంటే ఆర్జీవి గారు లాంటి వాళ్ళు ట్రై చేయాలి. రక్త చిత్రాలు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆవిడకి. సో తర్వాత మళ్ళీ ఆర్జీవి గారు మళ్ళీ ఏమన్నా సౌత్ సినిమాల్లోకి తీసుకొస్తారేమో, లేదా ఇంకేదన్నా డైరెక్టర్లో ఆవిడని తీసుకొచ్చి మన దగ్గర మంచి క్యారెక్టర్ ఇస్తారేమో చూడాలి.